నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఫోన్ పే చేస్తేనే మద్యం ఇదేమి చోద్యం. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు డిజిటలైజేషన్ నిర్ణయంతో మద్యం ప్రియుల ఆందోళన. నంద్యాలలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం. కూటమి విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి. సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాలలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. అనుమతి లేకుండా ర్యాలీలు సభలు నిర్వహిస్తే చర్యలు తప్పవు. 3 టౌన్ సీఐ నరసింహులు వెల్లడి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేసవి తాపం తీర్చేందుకు వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామివారికి ప్రత్యేక పూజలు. శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించండి. స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా. నంద్యాల ఉపకారాగారంలో ఉన్న ఖైదీలను కలిసే సమయాన్ని మార్పు. పర్యవేక్షకుడు గురుప్రసాద్ రెడ్డి. నంద్యాల కోటవీధి జెండా పట్టి జగర్జనని నగర్లో ఇంటింట ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు. సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. 4 ఏళ్లుగా లేని విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టడంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నేరుగా డబ్బిచ్చి మద్యం కొనుగోలు చేసిన వారు కొత్తగా నిర్ణయంతో నేడు ఫోన్ పే చేసేందుకు బెంబేలెత్తుతున్నారు. మొదట మద్యం తాగిన వ్యక్తి రెండో పర్యాయం మద్యం కొనుగోలుతో ఫోన్ పే చేయబోతూ మత్తులో ఎంత డబ్బు నొక్కుతున్నా తెలియని దుస్థితి. మద్యం ప్రియులకు నిర్ణయం ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం నుంచి మద్యం అమ్మకాలు డిజిటలైజేషన్ చేయడంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు అవాక్కయ్యారు. వైన్ షాప్ల వద్దకు డబ్బుతో వెళ్లిన వారికి ఫోన్ పే చేస్తేనే మద్యం ఇస్తాం, లేదంటే లేదని చెప్పడంతో ఇదేమి చోద్యం అంటూ ఆందోళన చెందుతున్నారు. నంద్యాల సర్కిల్ పరిధిలో ప్రభుత్వమే వైన్ షాపులు ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా నియమించింది. మొన్నటి వరకు డబ్బు చెల్లించి మద్యం తాగేవారు. అది కూడా ఒక్కోసారి డబ్బు మద్యానికి లేకపోతే ఇద్దరు జతగా కలిసి క్వార్టర్ మద్యాన్ని కొనుగోలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఫోన్ పే ఉంటేనే మద్యం ఇస్తాం, లేదంటే లేదని కరాఖండిగా చెప్పడంతో దిక్కుతోచక ఇదెక్కడి న్యాయం అంటూ శాపనార్థాలు పెడుతున్నారు మద్యం ప్రియులు. కూలి చేసుకునే కొందరి వద్ద ఫోన్ పే ఉండదు. అలాంటిది ఫోన్ పే ఉంటేనే మద్యం ఇస్తామనడం సమంజసంగా లేదంటూ గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. మద్యానికి బానిసైన వారు ఎలాగైనా మద్యం సేవించాలన్న ఉద్దేశంతో ఫోన్ పే ఉన్న వారి వద్దకు వెళ్లి ప్రాధేయపడుతూ అయ్యా మీరు ఫోన్ పే చేస్తే మద్యం ఇస్తారు, మీకు డబ్బు చేతికి ఇస్తామనడంతో వారు మీకు ఎలా మేము కనిపిస్తున్నాము, మద్యం షాపులకు వచ్చి ఫోన్ పే చేయాలా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కూడా మందుబాబులు అనుకోరా అంటున్నారు. మనం కౌంటర్లో కూర్చున్నాం కదా. నంద్యాలలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధిక జనసంచారం ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పశువుల దాహర్తి తీర్చేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, చేతిరుమాలు, టవల్ వినియోగించాలని, బయటి పదార్థాలు తినకూడదని, ఎక్కువగా నీళ్లను తాగాలని, పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ప్రజలు వీలైనంత వరకు పగటిపూట ఇంటి వద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటికి రావాలని జిల్లా వైద్య శాఖ అధికారి సూచించారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు, సూచనలు తీసుకోమని చెప్పి, అలాగే ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ముఖ్యంగా ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఈ టైమింగ్స్ అనేటివి జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పేసి ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్గా చెప్పడం జరిగింది. సో తద్వారా మనకు ప్రజలు ముఖ్యంగా ఎవరైతే బయటికి పనులకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా 10:30, 11 లోపలలోనే పూర్తి చేసుకుని మళ్ళీ తర్వాత అవసరమైతే సాయంత్రం 4 తర్వాతనే బయటకు వచ్చి ఆ పనులు చేసుకుని చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ టోపీ ధరించడం కానీ, ఈ కూలింగ్ గ్లాస్ ధరించడం కానీ, అలాగే ఈ దుస్తులు, పొడి దుస్తులు, కాటన్ దుస్తులు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ మ్యాక్సిమం మనకు అవాయిడ్ చేయాలి. అంటే ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఈ అవర్స్, పీక్ అవర్స్లో ఎక్కువ ఎండ ఉన్న టైంలో అవాయిడ్ చేస్తూ బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మన గౌరవ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా అందరినీ ఆదేశించి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, సెలైన్ బాటిల్, ఐవి ఫ్లూయిడ్స్ సిద్ధం చేసుకొని చెప్పడం ఒకటి, అందుబాటులో డాక్టర్స్, తర్వాత స్టాఫ్లు అందరూ కూడా 24 అవర్స్ పిహెచ్లలో, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, సచివాలయ పరిధిలో ఏఎన్ఎంస్ అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ ఆదేశం జరిగింది. దాని ప్రకారం కూడా మేము ప్రత్యేకంగా జూమ్. కూటమి విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి. సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన కూటమి వల్లే సాధ్యమవుతుందని టీడీపీ పార్టీ నాయకులు ఎన్ఎండి ఖలీల్ బాషా, సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి, జనసేన పార్టీ నాయకుడు సుధాకర్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 25వ వార్డులో వేదసాయి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వార్డులో తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షులు కర్ణం గణేష్, వారి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డులో తెలుగుదేశం పార్టీ గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేవలం కూటమి విజయంతోనే సాధ్యమని, చంద్రబాబు నాయుడు సీఎం కావడంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీడీపీ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ నేతలు దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ముఖ్య నేతలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికులా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. సైకిల్ 4,000 పెన్షన్ వస్తుంది. సిలిండర్ బస్సు ఫ్రీ. మనిషి విరంగిస్తాడు. ఎందుకు చూడండి 3 సిలిండర్లు ఫ్రీ. రాష్ట్రంలో ఎక్కడ బస్సు ఫ్రీ. 4,000 పింఛన్ వస్తుంది. అందరికి చెప్పండి.
నంద్యాల పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరైనా కానీ ఏవైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఉత్సవాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించుకోదలిచిన వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని 3 టౌన్ సీఐ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా 3 టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నరసింహులు మాట్లాడుతూ సభలు, ఊరేగింపులు మరియు బహిరంగ సభలను నియంత్రించకపోతే శాంతి భద్రతలకు భంగం వాటిల్లడంతో పాటు ప్రజా జీవనానికి ప్రమాదం, ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం, షరతులకు సంబంధించిన ఏదైనా ఉల్లంఘన చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది మరియు ప్రాసిక్యూషన్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది మరియు పోలీస్ చట్టంలోని 30 సెక్షన్ ప్రకారం జరిమానా విధించబడుతుందని తెలిపారు. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవి తాపం తీర్చేందుకు వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వసంతోత్సవ మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. పసుపు, చందనం, కర్పూరం సమర్పించి ధూపదీపాలతో మహామంగళహారతి అందించారు. స్వామి అమ్మవార్లు తిరువీధుల్లో ఊరేగించారు. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పావన నృసింహస్వామి ఆలయాన్ని, ఎగువ దిగువ ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ క్షేత్రంలో అవతరించిన 1398వ సంవత్సరం అవతరించిన శ్రీమద్ ఆదివంశుడగోప యతీంద్ర మహాదేశుల వారు కిడాంబి కేతవాచార్యుల వారి సుపుత్రుడుగా కిడాంబి శ్రీనివాసాచార్యులుగా ప్రత్యక్షంగా భగవంతుడే సాక్షాత్ అహోబిలే శ్రీనృసింహ ప్రేషమంత్రం స్వయం దదౌ యోగి రూపేణ యస్యాస్మై షటగోపాయ మంగళం లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహించిన ఆదివంశుడగోప యతీంద్ర మహాదేశుల వారు అన్నమాచార్యుల వారికి విశిష్టాద్వైత తత్వాన్ని ప్రబోధించిన వారు. వారి యొక్క వర్ధంతి దినంగా చైత్ర శుక్లపక్ష
ఏకాదశి పర్వదినంగా ఈరోజు స్వామివారి యొక్క ఆరాధన దినం. దాదాపు 760 సంవత్సరాల క్రితం స్వామివారు ఒక బృందావనంగా మేల్కోట అనే క్షేత్రంలో అక్కడే బృందావనం కలిగిన ఆదివంశుడగోప స్వామివారి యొక్క వర్ధంతి మహోత్సవ దినం. దీన్ని పురస్కరించే ఈ ఒక వైశాఖ చైత్ర మాసంలో వసంత ఉత్సవం చేసేదానికి స్వామివారు నియమం అయినది. అటువంటి ఆదివంశుడగోప స్వామి వర్ధంతి మహోత్సవంలో ఆ స్వామివారిని ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరికి సర్వ విధమైన సౌభాగ్యం కలుగుతుంది చెప్పి పురాణం చెప్తుంది. కనుక స్వామివారు ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షడగోప మునీశ్వరం శ్రీమద్ ఆదివంశుడగోప యతీంద్ర మహాదేశికాయ నమః. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ స్పెషల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణ, భద్రతా చర్యలపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, అదనపు డీజీ లా అండ్ ఆర్డర్ శంఖబ్రత బాగ్చి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, పోలీస్ పరిశీలకులు హిమాంశు శంకర్ త్రివేది, కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు, జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్పెషల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ సాధారణ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. నేర చరిత్ర కలిగిన వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వారైనా సరే వదిలిపెట్టకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, యంత్రాలను తరలించే వాహనాలు మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా స్ట్రాంగ్ రూమ్కే చేర్చాలన్నారు. So this is Nanda district consists 6 assembly constituencies and part of the parliament is part of parliament. Now it has increased. Last. So these are the various teams, extension monitoring teams we have established in the districts. In 75 cases reported, sir, out of which 18 ended in convictions, sir. 55. Duty fearlessly. So please, let's do it for the sake of our children. నంద్యాల ఉప కారాగారంలో ఉన్న ఖైదీలను కలిసే సమయాన్ని మార్పు చేసినట్లు కారాగారం పర్యవేక్షకుడు గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో ఖైదీలను కలవవచ్చని చెప్పారు. అదేవిధంగా సబ్జైల్ వద్ద సబ్జైలు వద్ద పోస్టర్లు అతికించడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇది గమనించాలని కోరారు. గెలిపే లక్ష్యంగా శ్రమిస్తున్న ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు స్థానిక కోట వీధి జగర్జనని నగర్లో ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ ఎస్డిపిఐ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. లైసెన్సులు, అనుమతులు, బ్యాంకు రుణాలు సులభతరం చేయుట. ఎంపీ అభ్యర్థి హాఫీజ్ అతవుల్లా ఖాన్ మాట్లాడుతూ మహిళా రక్షణ కొరకు కఠిన చర్యలు, ర్యాగింగ్, నగ్న చిత్రాలపై నిషేధం, చేతి వృత్తులు, కుటీర పాడి పరిశ్రమలకు సూక్ష్మ రుణాలు, మద్యపాన నిషేధం దిశగా కృషి చేస్తాం.
ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీకి మన ఓటు వేసేసి తిరిగి గెలిపించుకోవాలి. मिशन गुर्तु को वोट डाल को इससे कामयाब बनाना है, ये तुम्हारी जिम्मेदारी है। तुम लोगों को पूरा ख्याल करना है। जब सब जने बोलो है तो గ్రౌండ్ పని చేస్తున్నాం కూడా ఒక అవకాశం మనకు కూడా ఇవ్వండి. पड़ते बोले तो बहुत बड़ा नुकसान है स्वास्थ्य में। कम्मल को मिशन के लिए सारे वोटों जो बात देंगे टीम वाले सामने आ जाओ। टीम वाले सामने आओ भाई। मिशन गुदालो मिशन गुदालो मिशन गुदालो मिशन गुदालो मिशन गुदालो दोनों को हमारी पार्टी है लड़की ग्राउंड के अंदर तुम्हें तालुक हमारे पार्टियां उड़ना वाली है मैं लोग कौन भी हमारे हालत में पर आप लड़ते नहीं। मिशन गुदालो मिशन गुदालो తప్పకుండా కొత్త మిషన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. ఈ పార్టీ అందరి పార్టీ ఎంపీ ఎమ్మెల్యే దో है हमारी पार्टी है। रात दलाली वोट हमारी पार्टी है जरूर నంద్యాల సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల 2వ దఫా ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేయడం జరిగిందని ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ వెల్లడించారు. కలెక్టర్ ఛాంబర్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉన్న కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ల 2వ ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరిస్తూ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం 20% అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను రిజర్వ్లో ఉంచడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తూ పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు నిధులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫోన్ పే చేస్తేనే మద్యం, ఇదేమి చోద్యం. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు డిజిటలైజేషన్ నిర్ణయంతో మద్యం ప్రియుల ఆందోళన. నంద్యాలలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం. కూటమి విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి. సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాలలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చర్యలు తప్పవు. 3 టౌన్ సీఐ నరసింహులు వెల్లడి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేసవి తాపం తీర్చేందుకు వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామివారికి ప్రత్యేక పూజలు.
శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించండి. స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా. నంద్యాల ఉపకారాగారంలో ఉన్న ఖైదీలను కలిసే సమయాన్ని మార్పు. పర్యవేక్షకుడు గురుప్రసాద్ రెడ్డి. నంద్యాల కోటవీధి జెండాపట్టి జగర్జనని నగర్లో ఇంటింట ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు. సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.